వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ గారెలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోబోతున్నాము. ఎంతో టేస్టీగా కరకరలాడే క్రిస్పీగా ఉండే గారెలను తయారు చేసుకోబోతున్నాం. 4 గంటల సేపు శనగపప్పుని నానబెట్టుకున్నాను. పెద్ద కప్పుడు 4 గంటల సేపు నానబెట్టుకున్నాక వాటిని వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. మిక్సీ జార్ని 2 నిమిషాల పాటు ఆపుకుంటూ తిప్పితే పేస్ట్ లాగా అయితే ఆ పేస్ట్ని తీసుకొని వస్తాను. శనగపప్పు పేస్ట్ని, జింజర్ ముక్కలు ఒక 5-6, పచ్చిమిర్చి ముక్కలు ఒక 5-6 మిక్సీ జార్లోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిపప్పుని ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. ముక్క చక్కగా వేసుకున్నాక చికెన్ని నేను క్లీన్ చేసుకొని సన్న పీసులుగా కట్ చేసుకున్నాను. లేదన్నా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కరివేపాకు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, వరిపిండి 1 స్పూను, కారం టేస్ట్ కోసం కొంచెం, పసుపు కలర్ కోసం, సరిపడినంత సాల్ట్ సరిపడినంత, ధనియాల పౌడర్ 1 స్పూను, మొత్తం ఇలాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని అన్నీ సరిపడేలాగా చూసుకోవాలి. సరిపోయిపోతే ఉప్పు కారం సమానంగా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేసి స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని చికెన్ గారెలు తయారు చేసుకోవడానికి ఆయిల్ డీప్ అయినాక ఈ గారెల పేస్ట్లో చిటికెడు మిరియాల పొడుము వేసుకోవాలి. వేసుకొని ఇలాగ మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఉండలాగా బాల్లాగా చేసుకొని మనం ఒక క్లాత్ కానీ కవర్ కానీ తీసుకొని ఇలాగా చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేగనియాలి నెమ్మదిగా. కనీసం 15 నిమిషాలు టైం పట్టిద్ది. ఎందుకంటే చికెన్ పీసులు ఉన్నాయి కాబట్టి అవి దోరగా వేగాలి, టైం పట్టిద్ది. అట్లాగా అన్నిటినీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఉండలాగా చేసుకొని చక్కగా ఇలాగ ఒక క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ వేసుకోవాలి. సిమ్లోనే ఉంచాను నేను మాత్రం. ఎంతో ఆరోగ్యం అండి.
రోగ నిరోధక శక్తిని పెంపొందించింది చికెను. చికెను గారెలు రెడీ అవుతున్నాయి. ఇంతగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా ఇంతగా రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ బాగా పావుగంట సేపు ఉడకనిచ్చాను. శనగపప్పులో చికెన్ వేసి వడల్లాగా చేసుకున్నాము. చికెన్ గారెలు కూడా అంటారు. ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒకసారైనా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా రుచిగా ఉంటాయి. చూడండి ఎంతో రుచిగా ఉంటాయి. ఉడికాయి. అందరూ షేర్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఇట్లాగా ఆయిల్ అంతా వడిచిందాక ఒక్క నిమిషం ఉంచేసి సిమ్లోనే యాగనిచ్చుకున్నాను. చూడండి ఇట్లాగా ఎంతో చక్కగా రుచిగా ఉడికాయి. నెమ్మదిగా మనం సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకుంటే పావుగంట సేపు ఉడికింది. కీమా పీసులు కూడా ఉడికాయి. ఇంట్లో ఒకసారైనా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉన్నాయి. ఇట్లా ఉల్లిపాయలతో నిమ్మరసంతో డెకరేషన్ చేసుకోవాలి. ఇట్లా నిమ్మరసం వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉంటాయి. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.